జనరేషన్ అయినా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది బ్రో నా దృష్టిలో. ఎందుకంటే లవ్ అనేది దే నో ఈచ్ అదర్. అంటే లవ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ టేస్ట్ కానీ, అంటే వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, పర్సనల్ లైఫ్ కానీ దేని గురించి అనేది తెలుస్తుంది. అప్పుడు బెటర్ కదా. ఇంకా లవ్కి ఇంకా అంటే పెళ్ళికి ఇంకేం ఉండవు అడ్డంకులు, ముందే తెలుస్తుంది కాబట్టి. సో ఇన్ మై వర్షన్ లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చాలా చేంజ్ అయిపోయారు. ఫ్యాషన్ అని తర్వాత ఎక్కువ లివింగ్ రిలేషన్షిప్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు చాలా మంది. సో లివింగ్ రిలేషన్షిప్ కరెక్ట్ అంటారా ఇప్పుడున్న సమాజానికి? లివింగ్ ఉన్నా లేకపోయినా కూడా డిపెండింగ్ ఆన్ పర్సన్స్. వాళ్ళు ఉండే దాన్ని బట్టి, వాళ్ళకున్న అలవాట్లను బట్టి, వాళ్ళకున్న వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి లివింగ్ రిలేషన్షిప్ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే లివింగ్ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు. వాళ్ళ పర్సనాలిటీ బాగాలేకపోతే ఏ నార్మల్ రిలేషన్షిప్ అయినా, ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఫెయిల్ అయిపోతుంది. అది బేస్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆడ ఏదైతుందో అదే ఫెయిల్ అవ్వడం అంటే అది పర్సన్ బట్టి డిపెండ్ ఉంటుంది బ్రో. అదే నేను చెప్తున్నా. అది అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. వాళ్ళని బట్టి నేను చెప్తున్నది. ఏ పర్సన్ అయితే ఎవరైతే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, లివింగ్ రిలేషన్షిప్ ఏదైనా కూడా అది బేస్డ్ ఆన్ అవర్ మన క్యారెక్టరు, మనం పెరిగిన వాతావరణం, మనం ఉండే విధానం, మనం ఎంచుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి ఉంటారు. సో ఇన్ యువర్ ఒపీనియన్ ప్రెసెంట్ బయట గర్ల్స్ ఏ రకంగా బాగానే ఉన్నారు బ్రో అందరిలాగానే. ఎందుకంటే మొన్ననే ఒక ఇన్సిడెంట్ చేసారు. ఇక లవర్ కోసము భర్తనే చంపి మొత్తం డ్రమ్ములు వేసి పడేసారు. ఇక ఇటువంటి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఇల్లీగల్ అఫైర్స్ అని చాలా ఎక్కువ అయిపోయింది. సో దీని మీద అంటే లేడీస్ మీద ఇట్లా ప్రభావం పడడానికి కారణాలు ఏమంటారు? అబ్బాయి కోసం అమ్మాయిని చంపిన ఉన్నారు, అమ్మాయి కోసం అబ్బాయిని చంపిన వాళ్ళు, పిల్లల్ని చంపిన వాళ్ళు, తల్లిని చంపిన వాళ్ళు, వాళ్ళ కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రేమే. ఏ రకమైన ప్రేమ? సైకో ప్రేమ, అది పిల్లల్ని చంపే ప్రేమ. ప్రేమ ఇస్ ప్రేమ, కానీ అది ప్రేమించే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు అలా ప్రేమించారు, మనం మంచిగా ప్రేమిస్తే మంచిగా ఉంటాం అంతే. సో మీకు ఎటువంటి అమ్మాయి కావాలి ఇప్పుడు? అంటే దొరుకుతుంది అంటారా మీరు అనుకున్న అమ్మాయి ఈ కాలంలో? నాకు ఆల్రెడీ ఫిక్స్డ్ బ్రో. ఫిక్స్డ్ డిపాజిట్ నాది చిన్నప్పుడు అయిపోయింది. హ్యాపీ ఫీల్ అవుతుంది ఆఫ్ కోర్స్, ఎందుకంటే షీ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ.